మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న వీడియో ఇది. ఈ వీడియోలో ఏముంది, ఏంటనేది ఈ వీడియోలో చెప్పేస్తాను చూడండి. ఏం లేదండి, మీరు చాలామంది ఎన్నో సార్లు అడిగారు. రాముల వారికి లేదంటే వెంకటేశ్వర స్వామికి వస్త్రాలంకరణ ఎలా చేస్తారు మీరు? ఎలా చేస్తారని చాలామంది అడిగారు. వారి అందరి గురించి కూడా నేను ఈ వీడియో మీ అందరి కోసం నేను చేస్తున్నాను. తప్పకుండా ఈ వీడియోని మీరు చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అమ్మవారికి కావచ్చు, స్వామివారికి కావచ్చు, ఏ మూర్తికైనా ఈ నేను చెప్పే మోడల్లో మీరు వస్త్రాలంకరణ చేసుకోవచ్చండి ఈజీగా. ఎలా అనేది ఈ వీడియోలో చెప్తాను చూడండి. ముందుగా ఫస్ట్ మీరు విగ్రహానికి ఏదైనా కానీ ఏ విగ్రహం అయినా సరే వెనక దండలకి సపోర్ట్ కోసం ఈ విధంగా సువ్వలు అయితే కట్టుకోండి. లేదంటే కర్ర పుల్లలు కూడా కట్టుకోవచ్చు. లేదంటే కనుక ఇంకా చెప్పాలంటే ఇత్తడి రాగి కూడిన రాడ్స్ అయితే ఉంటాయి. మనకి తిరుచానూరులో కానీ తిరుపతిలో కానీ ఆ రాడ్స్ అయితే కడుతూ ఉంటారు. అవి కూడా మనం యూజ్ చేయొచ్చు. కానీ నేనైతే ఇక్కడ మాత్రం నా దగ్గర ఒకటి గ్రీన్ కలర్దే ఉంటుంది, ప్లాస్టిక్ సంబంధించినవి. అదైతే యూజ్ చేస్తాను. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి యూజ్ చేస్తాను. ఒక్కొక్కసారి కొన్ని ఇత్తడి కూడా ఉంటాయి. ఇత్తడి అంటే ఎక్కడైనా దొరుకుతూ ఉంటాయి. ఇత్తడి షాపుల్లో అక్కడ అమ్ముతూ ఉంటారు తీగలు, అవైనా తెచ్చుకోవచ్చు. అలా కూడా తెచ్చుకోవచ్చు. అయితే ఇక్కడ చూసినట్టయితే రాముల వారికి ఒక మీటర్ ఉన్న పంచెనే అలా కట్టేసేసాను స్వామివారికి. అలాగే లక్ష్మణ స్వామివారికి ఇంకో మోడల్లో కట్టాను. అంటే పైనుండి వచ్చి నడుము దగ్గర చుట్టూ వచ్చి తర్వాత అటు ఇటు కండవాలల్లే వచ్చినాయి. రాముల వారికి ఎలా కట్టానంటే కనుక ఫస్ట్ చుట్టూరు కట్టి ఆ తర్వాత వచ్చిన ఎక్స్ట్రా ఉంటే ఏదైతే ఉందో అది అటు ఇటు వేసేసాను చెంగు. అలాగే సీతమ్మ వారికి నుంచున్నప్పుడు ఒక్కొక్కసారి నుంచున్న భంగిమలో కట్టినప్పుడు ఇగో ఈ విధంగా అయితే కట్టాలండి. అలాగే ఎప్పుడైనా చీరలు ఎలా కట్టాలో మీకు ఈ వీడియోలో చెప్తాను. అదొక మోడల్ కూడా మీకు ఇక్కడ తను చూస్తూ ఉండండి. ఈ విధంగా సీతాదేవికి కూడా వస్త్రాలంకరణ కూడా అయిపోయింది చూసారా. ఇదొక మోడలు. అంటే ముగ్గురు కూడా నుంచున్నట్లుగా మనం కట్టుకోవాలంటే ఈ విధంగా అయితే కట్టుకోవచ్చు సీతాదేవికి కూడా విశేషంగా. అలానే ఇద్దరికీ కూడా ఇప్పుడు చీర కడతాం ఎలా చూపిస్తాను. సీతమ్మ వారికి ఇప్పుడు దాకా చూపించాను. తర్వాత ఇప్పుడు చీర కడతాం ఎలా చూపిస్తాను. ఇందాకలా మనం లక్ష్మణ స్వామికి ఏ మోడల్లో కట్టాం, ఇప్పుడు రాముల వారికి ఆ మోడల్లో కట్టాం ఇక్కడ చూసినట్లయితే మీరు. అలాగే చీర కట్టేటప్పుడు ఒక చిన్న ఇక్కడ ఏంటంటే ఒక దీన్ని ఏమంటారు దాన్ని, అదే అడ్వైజర్నో ఏదో ఒకటి ఒక టిప్ అనుకోండి. ఆ టిప్ ఏం లేదు. నడుముకి మనం చీర కడతాం చూడండి. చీర కట్టినప్పుడు ఒక్కొక్కసారి మనం కుచ్చులు లాగినప్పుడు కిందకి జారిపోతూ ఉంటాయి. ఆ కుచ్చులు నడుము దగ్గరికి కిందకి వచ్చేసేయటం వల్ల జారిపోతూ ఉంటాయి. అలా అవ్వకూడదంటే వెనకాల ఐరన్కి మనం సువ్వ కడతాం చూడండి. ఆ సువ్వకి కలిపి కట్టేసినట్లయితే అంటే కిందకి జారకుండా కట్టుకోవాలి అంతే. కిందకి జారకుండా కట్టుకుంటే అలా ఉంటుంది. అలాగే చీర ఇప్పుడు మీరు చాలామంది అడిగారు తిరుమలలో చీర ఎలా కడతారు అనేది. ఈ విధంగా చూడండి, కుచ్చులు తక్కువ పోస్తారు. అలాగే పవిటి చెంగు అనేది ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉండటం వల్ల ఏంటంటే కనుక మనకి ఆ పైన మనకి వి షేప్ వస్తుంది. వి షేప్ అనేది రివర్స్ చేస్తే ఎలా వస్తుందో ఆ షేప్ అయితే ఆ చీరలో వస్తుందో అది ఎలా వస్తుందో కూడా ఇక్కడ చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఒక చున్నీ లాగా వేసుకోవాలి. ఫస్ట్ రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్కి అట్లా ఒక చెంగులాగా వచ్చి కింద ఆ వి అనేది తిప్పితే వి ఎలా ఉంటుందో ఆ షేప్లో వచ్చేలాగా చేసుకోవాలి. చూసారా అక్కడ అంతా కూడా అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా ఏమన్నా అంటే చిన్న విగ్రహం కాబట్టి సరిపోలేదు. అంటే మన శ్రీదేవి భూదేవికి అయితే కరెక్ట్గా సరిపోతుంది. వెనక కూడా మడత వేసినా కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి ఇక్కడ సరిపోక అలా అయితే వేసాము. చూసారా అదిగోండి వి షేప్ అయితే తిప్పే వి షేప్ ఎలా అయితే ఉంటుందో అలా వస్తుంది. ఆ మధ్యలో మనం ఏ శారీ అయితే యూజ్ చేసామో ఆ శారీ యొక్క పూర్తి కలర్ కనపడాలి. తర్వాత బోర్డర్ కనపడాలి. ఆ పైన 2 బోర్డర్లు వచ్చేలాగా ఉంటే కనుక మన తిరుమలలో ఎలా అయితే కడతారో ఆ విధంగా అయితే వచ్చేస్తుంది. కుచ్చులు మాత్రం పైన పోసేస్తే సరిపోతుంది. ఎందుకంటే కనుక తిరుపతిలో కూడా పైన పోసేసి అలా చేస్తారు. లేదా ఎక్కువ కుచ్చులు వచ్చినా బాగుంటుంది. ఈ విధంగా ముగ్గురికి కూడా వస్త్రాలంకరణ కూడా పూర్తి అయిపోతుంది. చూసినట్లయితే ముగ్గురికి కూడా ఇందాక లక్ష్మణ స్వామికి ఏ మోడల్లో అయితే కట్టానో ఆ మోడల్లో అయితే కట్టేశాను. మనకి ఇక్కడ రాముల వారు వచ్చేసరికి మనం ఆభరణాలు వేసేస్తాం కాబట్టి పెద్ద అవన్నీ ఏమి కనపడవు. కానీ మనం వస్త్రం కట్టాలి కాబట్టి వస్త్రం కట్టండి. అంటే మామూలుగా తిరుమల శ్రీవారికి ఎలా కడతారంటే 2 వైపులు వేసేసి ఇందాక రాముల వారికి వేసాను చూడండి. ఆ 2 వైపుల పైకి వేసేసి తర్వాత నడుము దగ్గర కూడా వచ్చేలాగా ఒక అడ్డంగా తీస్తారు. అంటే లక్ష్మణ స్వామి వారికి చేసినట్లుగా నడుము దగ్గర ఒక అడ్డ తాడు కూడా వస్తుంది. అలా చేసి
చేస్తారు. లేదు అంటే గనక మనం ఇంకా కట్టాలి. నేనెలా కడుతున్నానంటే ప్రస్తుతానికైతే ఇదైతే 2 మీటర్లు అయితే ఉంటుంది. 2 మీటర్లు ఉండటం వల్ల నడుము దగ్గరకు సరిపోకపోవటంతో నడుము దగ్గర ఒక బంగారు అదేంటి ఇది ఉంటుంది చూడండి. వడ్డానంలాగా కూడా పెట్టుకోవచ్చు. లేదంటే తాడైనా కట్టుకోవచ్చు. అలా కట్టేస్తున్నాను. ఆ తర్వాత చెంగు అలా తీసుకొస్తే అలా వస్తుంది. అలాగే అంటే ఒక్కసారి మనం స్వామివారిని ఆరాధిస్తున్నప్పుడు కానుండి గూడా మనం ఎప్పుడు గూడా విగ్రహాలని వేరే వాళ్ళకి కానీ వస్త్రాలు లేకుండా మనం చూపించకూడదు అనేది నేను నమ్ముతూ ఉంటాను. స్వామివారిని ఆ విగ్రహంలోకి ఆవాహన చేసిన తర్వాత, ఆ తర్వాత విగ్రహాలని ఎవరికీ అంటే వస్త్రం లేకుండా అలంకరణ చేసి వీడియోలో పెడతాం అనేది తప్పు. అది అందుకని నేనైతే అలా చేయను. ఈ మూర్తులకి ఇంకా మనం మొదటి పూజ కానీ ఏమీ చేయలేదు. కాబట్టి నేనేం చేస్తున్నా అంటే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. మొదటి పూజ అభిషేకం ఎప్పుడైతే స్వామివారికి శుద్ధి చేసి మొదట అభిషేకం జరుగుతుందో ఆ తర్వాత నుండి కూడా మనం ఆ స్వామివారిని అచ్చామూర్తిగా ఆరాధిస్తాము. అంటే మన ఒక బిడ్డగా చూపిస్తాము. అలాగే మన బిడ్డను గనక ఎవరికి ఇప్పుడు వీడియోల్లో స్నానం చేపించడం మనం చూపిస్తామంటే అలంకారం చేయటం చూపిస్తాం కదా, చూపించం. కాబట్టి అలానే మన స్వామిని కూడా మనం ఎవ్వరికి కూడా చూపించకపోవటం మంచిది. చూపించబాకండి ఎవరికి. అయితే అలంకారం చేసేది అంతా కూడా గోప్యంగానే ఉండాలి. నేనైతే అలంకారం చేసేటప్పుడు మాత్రం నేను ఒక్కరినే కూర్చొని చేసుకుంటానండి. ఎవరిని కదిలీను, ఎవరు రారు కూడా ఆ సమయంలో. నేను ఒక్కనే కూర్చొని చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఆ మూర్తుల్ని నేను తప్పితే వేరే వాళ్ళు చూడటానికి లేదు అనేది నేను నియమం పెట్టుకున్నా. కాబట్టి మన ఇష్టం అండి. కాకపోతే వస్త్రాలంకరణ మనం అర్చించే మూర్తులను ఎప్పుడు చూపించకూడదు. వేరే ఇంకొక మూర్తి పెట్టుకుని మీరు వస్త్రాలంకరణ ఎలా చేసుకోవాలో చూపించవచ్చు. కానీ అలా చూపించడం నాకైతే నచ్చదు. అందుకని నేను చూపించలేదు. లేదంటే వెంకటేశ్వర స్వామికే నేను అలంకరణ చేసి చూపించేవాడిని. కానీ నేను అది పెట్టుకున్నా కాబట్టి మనం పెట్టుకున్నది మనం ఫాలో అవ్వాలంతే. మనం ఇలా అనుకున్నాము, దాన్నే కంటిన్యూ చేయాలి. కాబట్టి నేను అయితే అలా చేస్తున్నాను. ఈ విధంగా మీకు ఇప్పుడు ఈ మూర్తులకి ఇంకా పూజా కార్యక్రమాలు చేయలేదు కాబట్టి మీకు చూపిస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ ఈసారి మాత్రం పూజ చేసుకుంటే మాత్రం వీటి కూడా అలంకరణ చేయటం కుదరదు. అలాగే దసరా నవరాత్రులు అమ్మవారికి చూపించమన్నారు. అది కూడా చాలా కష్టం మీద చూపించలేకపోయాను. అంటే నాకు అసలు ఇప్పుడు పెట్టుకున్నాక నియమం పెట్టుకున్నాక మనం అది తప్పలేము. ఎన్ని వచ్చినా కానీ అందుకనే నేనైతే చూపించలేకపోయాననేది చాలా బాధగా అనిపించింది. అంతకుముందు ఒకసారి వీడియో చేశాను. అంటే ఎప్పుడు అమ్మవారి అవ్వకముందు ఒకసారి చూపించాను. కాళ్ళు చేతులు పెట్టగా చూపించమన్నారు. కానీ అది మాత్రం చాలా మిస్ అయిపోయిందండి. నేను కూడా అప్పటికప్పుడు చేసుకున్నాను కాబట్టి ఆ వీడియోలో అయితే అలా మిస్ అయిపోయాయి. లేదంటే అవి కూడా చూపించేవాడిని ఎలా చేసుకున్నామనేది. ఇక్కడ లక్ష్మణస్వామి వారికి ముగ్గురికి కూడా వస్త్రాలంకరణ చేసేసాము. ఆ తర్వాత ఆభరణాలు అలంకరించాము. కిరీటాలు, ఆభరణాలు అన్నీ కూడా అలంకరించినాక కోదండరామస్వామి వారు చూడండి ఎంత బాగున్నారో. తిరుమలలో కోదండరామస్వామి వారు ఈ విధంగానే ఉంటారు. అదేవిధంగా మన శాంతి నిలయంలో కూడా కోదండరామస్వామి వారు ఇలా వస్త్రాలంకరణలో మనకి అనుగ్రహ భాషణాన్ని కలిగిస్తూ ఉన్నారు. దర్శనం చేసుకోండి. ఇగోండి చామంతి పూల మాలలు కూడా వేసిన తర్వాత చూడండి స్వామివారు ఎంతో చక్కగా మనకి కనువిందు చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ముగ్గురిని చూసి తరించండి. ఈ విధంగా మీకు చూపిస్తున్నాను చూడండి. అలాగే ఇప్పుడు మాల ఎలా వేయాలో కూడా మీకు చూపిస్తాను చూడండి. ఈ విధంగా మొత్తం ఆభరణాలతో ఉండగా అది ఇందాక చిన్న క్లిప్ తర్వాత రావాల్సింది ముందు వచ్చింది, అంతేగాని సేమేనండి. అదిగోండి ఆ యొక్క ఐరన్ మన సువ్వ అట్టు పెట్టుకున్న దేనికి ఈ దండ దాని మీద సపోర్ట్గా ఉండటం కోసం మనమైతే అదైతే యూజ్ చేసాము. చూసారా ఎంత బాగుందో. అలా ఉన్నప్పుడు రాముల వారిని కానీ లక్ష్మణస్వామి వారికి కానీ సీతాదేవికి కానీ దండ వేస్తే చాలా నిండుగా ఉంటుందండి రూపం కూడా. చూడండి ఇవి చామంతి పూలు ఎలా కట్టాను అంటే కనుక మనకి వేణిమాల అనే ఐడియా ఉంది కదండి. ఆ వేణిమాల మోడల్లో కట్టాను. ఇలా కడితే ఏంటంటే దండలాగా వచ్చేసింది, అంతేగాని ఒక సైడే కనపడుతుంది. వెనక వైపు అంతా కూడా బెల్ట్ మోడల్లో వస్తుంది కాబట్టి ఇలా అయితే ఉంటుంది. తర్వాత ఇవన్నీ కూడా చూడండి. ఇదిగో ఇక్కడ ఈ కనకాంబరం మాల లాంటిది వేసాను. కానీ బాగుంది చూడటానికి. కానీ ఆ రాముల వారికి వేసేసరికి బాగోపోయేసరికి తీసేసానండి. అట్లా నిలబడట్లేదు. ఎందుకంటే మనం దండలాగా వేస్తే నిలబడేది, దండగా లాగా వేయలేదు కాబట్టి అది నిలబడట్లేదు. అయితే తీసేసాను. ఈ విధంగా అయితే ముగ్గురిని కూడా అలంకరించాను. మీకు అర్థమయ్యే ఉంటుంది. నేను తిరుమల శ్రీవారి ఆలయంలో ఎలా కడతారనేది మీకు వివరించాను ముఖ్యంగా. అలాగే రాముల వారికి ఎలా కట్టాలో మీకు చూపించాను. ఇది ఒకసారి ఫాలో అయ్యండి. ఇవి నేను యూజ్ చేసే ఈ మొక్కలు కూడా
మెషిన్ దగ్గర అయితే తీసుకొచ్చుకుంటాను అవి. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను.